మంతిని ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ చూసి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడానికి పుట్టమధు చౌకబారు ప్రకటనలకు పూనుకుంటున్నారని మంతిని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుపతి యాదవ్ విమర్శించారు. బుధవారం సెంటనరీ కాలనీలోని శ్రీపాద భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాధనం వృధా కాకుండా అభివృద్ధి పనులు ఏళ్ల తరబడి చెడిపోకుండా ఉండాలని ఉద్దేశంతోనే నిర్మాణాలకు సమయం కేటాయిస్తూ నిర్మించడం జరుగుతుందని, ఈ విషయం తెలియక పుట్టమధు చౌకబారు విమర్శలకు తెరలేపాడని ఎద్దేవా చేశారు. ప్రజాభిమానం చూరగొన్న మంత్రి శ్రీధర్ బాబు దశాబ్దాల కాలంగా మంత్రి నియోజకవర్గానికి చేస్తున్న సేవలను గుర్తించి ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారని, ఆయనకు ఉన్న ఆదరణ చూడలేక తన కార్యకర్తలు ఎక్కడ చేజారిపోతారని అసత్యపు ప్రకటనలకు సిద్ధమవుతున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో తాను ఇచ్చిన హామీ మేరకు రత్నాపూర్ గ్రామంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తే కొందరి అడ్డం పెట్టుకుని దాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారని, ఇదేనా పుట్టమధుకు ప్రజలపై ఉన్న ప్రేమ అని అన్నారు. అభివృద్ధి సంక్షేమం ధ్యేయంగా పనిచేస్తున్న మంత్రి శ్రీధర్ బాబు రానున్న రోజుల్లో జాతీయ స్థాయిలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ చాప్టర్లలో తిరిగే రోజులు సైతం వస్తాయని, బుల్లెట్ వాహనాలలో తిరిగితేనే సహించలేని వారు రేపటి రోజున ఎక్కడ ఉంటారని ప్రశ్నించారు. అసత్యపు నిరాధారమైన ఆరోపణలు చేస్తే కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. మీరందరూ స్వయంగా కూడా కాంట్రాక్టర్ మాటలు కూడా మీరు వినరు. అది ఏదో ఒకరోజు 2 రోజులలో ప్రక్రియ అయిపోయేది కాదు. తొందరగా చేస్తే నాణ్యత లోపం ఉంటుంది కాబట్టి వారికి అవగాహన లేక మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పని వారి మాటలలో తేటతెల్లమైంది. నాణ్యతలో కాంప్రమైజ్ అయ్యేది లేదు. మేము ఆ పనిని పటిష్టంగా చేస్తాం కాబట్టి సమయం తీసుకుంటుంది అని చెప్పని తను చెప్పడం జరిగింది. ఇకపోతే బిల్లుల విషయానికి వస్తే కూడా తను ఒక మాట చెప్పడం జరిగింది. బిల్లులు ఆయన ఒక్కడికే కాదు, మొత్తం దేశవ్యాప్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బడ్జెట్ కేటాయించారు. ఆ బడ్జెట్ కేటాయించినప్పుడే బిల్లులు వస్తాయి అని చెప్పని కూడా తనే ఒప్పుకోవడం జరిగింది. కాబట్టి లేనిపోని రాద్ధాంతం చేసి ఈ ఏరియాలో మంత్రి నియోజకవర్గంలో తన ఉనికి ఎక్కడ కోల్పోతున్నావు అని చెప్పని బీఆర్ఎస్ నాయకుడు అవాకులు చెవాకులు పేలుతూ ఉన్నాడు. మా నాయకుడిని శ్రీధర్ బాబు గారిని ఈ ప్రాంత నాయకులు, ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారితో పాటు మంత్రి నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా శ్రీధర్ బాబు గారికి బ్రహ్మరథం పడుతూ ఉంటే వారు చూసి బీఆర్ఎస్ నాయకులు శ్రీధర్ బాబు గారిని చూసి అసూయపడి రోడ్డు మీదకి వచ్చి గగ్గోలు పెడతా ఉన్నారు తప్ప నిన్న 2 రోజుల క్రితం అవసరమైతే దేశ స్థాయిలో కూడా రోజు చేపల్లో తిరగాల్సిన అవసరం వస్తే చేపల్లో కూడా తిరుగుతాడు. నువ్వు అసూయపడి ఇలాంటి మాటలు మాట్లాడి ప్రజల వద్ద ఏదో మెప్పు పొందాలని చూస్తే ఆకాశం పైన ఉమ్మేస్తే మీద ఎట్లయితే పడుతుందో అదేవిధంగా నువ్వు మా నాయకుడిని అంటే ప్రజలు నిన్ను ఇంకింత చిదరించుకుంటారు తప్ప ఉండాలని చెప్పని చూస్తే ప్రజలకు దూరం అయితే తప్ప ఇంకా దగ్గరయ్యే ఆలోచన ఉండదని చెప్పని నేను హెచ్చరిక చేస్తా ఉన్నాను. ఇంకా ఈ కార్యక్రమంలో నాయకులు రొడ్డన్న, బాపన్న, గంట వెంకటరమణారెడ్డి, వనం రామచంద్రరావు, బివి స్వామిగౌడ్, కాట సత్యం, కండి పోషం, బర్ల శ్రీనివాస్, తీగల సమ్మయ్య, ఎరకల బాబురావు తదితరులు పాల్గొన్నారు.